కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 2.5 ఏళ్లుగా ప్రజా సంపదను పొంగులేటి కుటుంబం దోచుకుందని ఆరోపించారు. సిబిసిఐడిని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపించాలని గవర్నర్ను కోరామన్నారు కేటీఆర్. ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సభ్యులే ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు, ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము శాసనసభలో లేవనెత్తితే, మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలి అని పార్లమెంట్లో పట్టుబడతారు. అదానీ వ్యవహారం మీద వెంటనే సభాసంఘం వేయండి అని చెప్పి పార్లమెంట్లో అడుగుతారు. ఇక్కడ మాత్రం వారి పార్టీకి సంబంధించిన నాయకులు సభాసంఘాలకు విలువ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము సభాసంఘం వేయండి, లేదా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి, దేనికైనా మేము సిద్ధమని చెప్పాం. స్పెషల్ ఎంక్వైరీ కోసం అయితే సిబిసిఐడిని అడ్డం పెట్టుకుని మరి మంత్రి గారిని కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సరే, సిబిసిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని, రాష్ట్ర హోంశాఖ ఆధీనంలోని ఒక విభాగం. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటే, ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉంటే ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే, రాష్ట్ర హోంశాఖ కింద పనిచేసే ఒక విభాగం ఏ రకంగా నిష్పక్షపాతంగా పనిచేస్తుంది? చేయండి, ఏ ఎంక్వైరీ చేస్తారో చేయండి. అమృత్ కుంభకోణం మీద, టీడీఆర్ కుంభకోణం మీద, సింగరేణి కుంభకోణం మీద, హిల్ట్ కుంభకోణం మీద మేము దాదాపు 14 అంశాలు, హ్యామ్ స్కామ్ మీద, అన్నిటి మీద మేము ఆధారాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఏ ఎంక్వైరీ చేస్తావో అయ్యి, మొత్తం ఆధారాలు మీ చేతుల్లో పెడతాం. ఏ యాక్షన్ తీసుకుంటావు? నిన్న చెప్పావు డైలాగ్, రేవంత్ రెడ్డి కుటుంబమైనా శ్రీనివాసరెడ్డి కుటుంబమైనా ఎవరిని ఉపేక్షించను, చర్య తీసుకుంటామన్నావు. ఆధారాలతో సహితంగా ఇవాళ ఉదయం రెవెన్యూ మంత్రి గారి కుంభకోణాన్ని బయటపెట్టాం. సతీష్ షా, పల్లవి షా వాళ్ళు పాపం బాధితులు ఇవాళ మీ ముందే మాట్లాడారు మీడియా ముందు. దమ్ముంటే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు చూపెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్